హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదండి. మనకి ఈ కార్తీక పురాణంలో ఇప్పటి వరకు చక్కగా మనము 19 అధ్యాయాలు అయితే పూర్తి చేసుకున్నాము. ఈరోజు మనము 20వ అధ్యాయము పురంజయుడి వృత్తాంతము. ఈ కథ చాలా బాగుంటుంది. నాకు చాలా చాలా ఇష్టమైన కథ. చాలా బాగుంటుంది. చక్కగా వినండి. కార్తీక మాసంలో అప్పుడే మనకి 20 రోజులు అయిపోయినాయండి. సో ఇప్పుడు మనము ఈ కార్తీక పురాణంలో ఎంత విన్నా తనివి తీరని యొక్క చక్కటి కథలలో 20వ అధ్యాయము పురంజయుడి వృత్తాంతము చదువుకుందాం చక్కగా. ఓ మిథల రాజ్యాధిపతి, ఈ కార్తీక మహత్యము గురించి అతి అగస్య మహర్షుల మధ్య జరిగిన సంవాదం తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఒకసారి అత్రిముని అగస్యునితో కుంభ సంభావ లోక ప్రయోజనార్థం కార్తీక మహత్యములోని ఒక గాథని వినిపిస్తాను. వేదముతో సమానమైన శాస్త్రము గాని, హరికి సాటి అయిన దైవము గాని, కార్తీక మాసముతో సమానమైన నెల కాని లేవు. కార్తీక స్నానం, దీపం, దానాలు, విష్ణువు అర్చనల వలన సమస్త వాంఛలు సమకూరుతాయి. ముఖ్యంగా కలియుగ వాసులు శివకేశవ భక్తి వలనే విజయ, వివేక, విజ్ఞాన, యశో, ప్రతిష్ట, సంపత్తులను పొందగలుగుతారు. ఇందుకు సాక్షిభూతముగా పురంజయుడి ఇతిహాసాన్ని చెబుతాను వినండి అని ఆ విశేషాలు చెప్పసాగినాడు అత్రి మహర్షి. పురంజయుడి పూర్వగాథ. త్రేతాయుగములో సూర్యవంశ క్షత్రియుడైనటువంటి పురంజయుడు అయోధ్యని పరిపాలిస్తూ ఉండేవాడు. సర్వశాస్త్ర విధుడు, ధర్మజ్ఞుడు అయినటువంటి ఆ రాజు అహంకారానికి లోనై బ్రాహ్మణ ద్వేషిగా మారాడు. దేవ, బ్రాహ్మణ, సత్య సౌచత్య కుర్తుడు, దుష్ట పరాక్రమవంతుడు, పరమ దుర్మార్గుడుగా ప్రవర్తించసాగినాడు. తద్వారా అతని ధర్మబలం నశించడంతో సామంతులైనటువంటి కాంబోజ కురురాజాదులనేక మంది ఏకమై చతురంగ బలాలతో వచ్చి అయోధ్యను చుట్టుముట్టి కోటను ముట్టడించినారు. ఆ వార్త తెలిసిన పురంజయుడు కూడా శత్రువులతో తలపడేందుకు సిద్ధమైనాడు. పెద్ద పెద్ద చక్ర గదాదలని, జెండాలతో అలంకరించబడిన ధనుర్బాణాధిక శస్త్రాలతో సంపన్నమైనది, అనేక యుద్ధాలతో విజయం సాధించింది, చక్కటి గుర్రాలు పూంచినది, సూర్యవంశానికి ఖ్యాతి తెచ్చినటువంటి రథాన్ని అధిరోహించి సాధి, విషాది, రథి, పత్తి అనబడే 4 రకాల సేనా బలగాలతో నగరము నుండి వెలువడి శత్రు మూకలపై విరుచుకుపడ్డాడు పురంజయుడు. చూసారు కదండి, ఇది మనకి 20వ అధ్యాయం అనమాట. 20వ అధ్యాయము చాలా చిన్నదనమాట, చాలా చిన్నది. ఇంతటితో మనకి కార్తీక పురాణంలో 20వ అధ్యాయం కూడా పూర్తయిపోయిందనమాట. ఉంటానండి. నమస్కారం. ఓం నమః శివాయ. ఓం నారాయణాయ. ఓం గోవిందాయ నమః. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? మనకి ఈ కార్తీక మాసములో చక్కగా ఇప్పటి వరకు ఎంతో పవిత్రమైన కార్తీక పురాణంలో 20 అధ్యాయాలు పూర్తయ్యాయండి. ఈరోజు 21వ అధ్యాయం. యాక్చువల్గా అయితే ఈ రోజు నేను చదవాలన్నమాట. కార్తీక పురాణంలో 3వ సోమవారం రోజు 21వ అధ్యాయం చదవాలి. నేను చెప్పాను కదండి, కొన్ని అనివార్య కారణాల వలన 14వ అధ్యాయం నుంచి నేను అప్లోడ్ చేయలేకపోయానమాట. అందువలన అది పెండింగ్ పడకూడదు. చక్కగా ఈ కార్తీక పురాణము నెల రోజులు కూడా మీరు ఎప్పుడు కావాలన్నా వినొచ్చు అనే ఉద్దేశంతో చక్కగా 14వ అధ్యాయం నుంచి 21వ అధ్యాయం వరకు ఈరోజు పూర్తి చేసేసానండి. ఈరోజు కొన్ని, అలాగే రేపు కొన్ని చక్కగా వ్లాగ్స్ అయితే రిలీజ్ చేస్తానన్నమాట. ఇప్పుడు మనకి 21వ అధ్యాయము కార్తీక వ్రత ప్రభావము. కార్తీక మాసంలో చేసే వ్రతము ఎంత ఫలితాన్ని ఇస్తుంది అనేది ఈ అధ్యాయం అనమాట. చక్కగా విందామండి. మరి అత్రి మహర్షి తన ప్రసంగాన్ని ఇలా కొనసాగించినాడు. ఆ సమరం ఒక మహాయుద్ధంగా పరిగణించింది. ఆ సంకుల సమరములో కాంబోజరాజు పురంజయుడి గొడుగుని, జెండాను, రథాన్ని కూలగొట్టాడు. అనంతరము బాణాలతో గుర్రాలని కూల్చివేసినాడు. మరికొన్ని బాణాలతో పురంజయుడిని గాయపరిచినాడు. దానితో ఆగ్రహించిన పురంజయుడు బ్రహ్మహస్త్రాన్ని అభిమంత్రించి కాంబోజరాజుపై వేసినాడు. ఆ బ్రహ్మహస్తం కాంబోజరాజు కవచాన్ని చీల్చి గుండెల్లో దిగబడింది. రక్తం ధారాపాతంగా కారుతూ ఉండగా తన వక్షములో గుచ్చుకున్న బాణాలను తీసి
ఓ పురంజయ్య, నేను పరుల సొమ్మకి ఆశపడేవాడిని కాను. నీవి పంపిన బాణాన్ని నీకే త్రిప్పి పంపుతున్నాను, తీసుకో అంటూ వాటిని తన వింట సంధించి పురంజయుడి మీదకు ప్రయోగించినాడు. ఆ బాణాలు పురంజయుడు సారథిని చంపివేశాయి. ధనస్సుని ముక్కలు చేశాయి. పురంజయుడిని గాయపరిచాయి. పురంజయుడికి కోపం వచ్చింది. ఆవేశంతో రెచ్చిపోతూ తన వద్దనున్న బ్రహ్మాస్త్రాన్ని వింట సంధించి కాంబోజరాజు మీద ప్రయోగించినాడు. ఆ మహేశ్వరాస్త్రం కాంబోజరాజు గుండెల్లోనికి దూసుకుపోవటంతో కాంబోజరాజు మూర్చిల్లిపోయినాడు. అంతటి యుద్ధం మరింత భయంకరంగా మారింది. మృత వీరుల రక్తం ఏరులై పారసాగింది. అలాంటి భయంకర సంగ్రామములో అధర్మైనటువంటి పురంజయుడి బలం క్రమంగా క్షీణించి వైరి వీరుల ధాటికి తట్టుకోలేక సమర భూమిని వదిలి పట్టణంలోనికి పారిపోయారు. అంతఃపురము చేరి ఆనాటి అపజయానికి చింతిస్తూ విచారణతో దుఃఖించసాగినాడు పురంజయుడు. అతని పరిస్థితిని చూసిన సుశీలుడు అనే పౌరోహితుడు రాజుగారిని ఓదార్చి, ఓ మహారాజా, శత్రువైన వీరసేనుడిని గెలవాలనే కోరిక నీకు ఉంటే తక్షణమే భక్తి ప్రపత్తులతో విష్ణువు సేవించు. అదొక్కటే చక్కటి మార్గము. ఈరోజు కార్తీక పౌర్ణమి, కృతికా నక్షత్రయుక్తుడై చంద్రుడు షోడోష కళాశోభాయమానముగా ఉండే ఈ రాత్రి వేళ శ్రీహరియందు భక్తి కలిగి పూజించు. విష్ణు సన్నిధిలో ధూపాలని వెలిగించు. నారాయణ, గోవింద, వాసుదేవ, కృష్ణ అంటూ భక్తితో గానము చెయ్యి. నీ గానానికి పరవశుడైన శ్రీహరిని ముందు నాట్యము చెయ్యి. అలా చేసినట్లయితే విష్ణువు అనుగ్రహం కలుగుతుంది. ఫలితంగా నీకు మహావీరుడైన కుమారుడు కలుగుతాడు. కార్తీక మాసంలో తనని ఆరాధించే భక్తుల రక్షణార్థం 1000 అంచులతో శృత భయంకరమైన తన సుదర్శన చక్రాన్ని సహాయంగా పంపుతాడు. ఈ కార్తీక మాసం యొక్క మహిమని ఇంతని చెప్పడం ఎవ్వరి వల్ల కాదు. ఓ పురంజయ్య, ఈనాటి నీ ఓటమికి మితిమీరిన నీ అధర్మ ప్రవర్తనే కారణము. నీ ధర్మబలము, దైవబలము రెండూ తగ్గిపోవటమే నీ పరాజయానికి కారణము. కాబట్టి పురంజయ్య, విచారాన్ని వదిలి భక్తి శ్రద్ధలతో శ్రీహరిని సేవించు. కలత మాని కార్తీక వ్రతాన్ని ఆచరించు అంటూ ఈ కార్తీక వ్రతం వలన ఆయురారోగ్యాలు, సకల ఐశ్వర్యాలు, సుఖ సంపత్తులు, సౌభాగ్య సత్సంతానాలు లభించి తీరుతాయి. నా మాట విశ్వసించు అని ప్రబోధించినాడు రాజపురోహితుడు సుశీలుడు. 21వ పారాయణము సమాప్తము. ఇప్పటి వరకు మనకి పెండింగ్ ఉన్న అన్నీ కూడా, అంటే 14వ అధ్యాయం నుంచి ఈరోజు 21వ అధ్యాయం వరకు మనం చక్కగా చదువుకొని ఉన్నాము కార్తీక పురాణంలో. ఇంక రేపటి నుంచి యథావిధిగా 22 అధ్యాయము, 23 అధ్యాయము, 30 అధ్యాయాలు కూడా ఈ కార్తీక మాసం మొత్తము చక్కగా కార్తీక పురాణంలో ఉండే ఎంతో పవిత్రమైన కథల్ని మనం చెప్పుకుందాము. ఉంటానండి మరి. నమస్కారము. ఓం నమః శివాయ. ఓం నారాయణాయ. ఓం గోవిందాయ నమః.